లెట్స్ అన్ప్యాక్ మై ఆర్డర్స్. చాలా ఉన్నాయి, అసలు ఓపెన్ చేయలే. అవి బాగా వచ్చాయో బాగా రాలేవో అసలు ఏం తెలియదు, అలానే పెట్టా. ట్రిప్కి వెళ్తున్నా నేను, సో చూద్దాం అసలు ఎలా ఉన్నాయి. అసలు చూడండి ఎన్ని ఉన్నాయో, ఒకటి కూడా ఓపెన్ చేయలేదు. ఈ డ్రెస్సెస్ చూసి అనుకుంటా. రెడ్ టైప్ షూస్ ఫస్ట్. ఇలా ఉన్నాయి ట్రెక్కింగ్ కోసం, బాగున్నాయి కదా. రెడ్ టైప్ పేరు కనబడట్లేదా, షర్ట్. రెడ్ టైప్ షూస్, గుడ్ రైట్. ఇంకో చెప్పులు షీజోన్ అని అందులోంచి ఆర్డర్ పెట్టుకున్నా. ప్యాకింగ్ చాలా బాగుంది. షీజోన్ చాలా మెత్తగా ఉన్నాయి, బాగుంది. ఇలా ఉంది, బాగున్నాయి కదా. ఇది అరౌండ్ 1K ఏమో పడ్డది అనుకుంటా. షీజోన్ హ్యాండ్ బ్యాగ్. రాశి చీయట. హలో సంథింగ్ ఏదో నోట్ ఉంది. నెక్స్ట్ ప్యాకేజ్ బాగుంది. నెక్స్ట్ వావ్ సెట్. ఇది 1600 అనుకుంటా, ఇది 15 or 1600. ఖాళీ పెట్టారు, ఖాళీ కవర్. ఇలా ఉంది, టోటలీ వర్త్ ఇట్. 1600. ఇట్స్ నైస్, బట్ గట్టిగా ఉంది. ఇట్స్ గుడ్. చాలా బాగుంది బ్యాగ్ అయితే. సెల్ఫీ స్టిక్ పెట్టా, కానీ ఇది వాడుతున్నది ఇప్పుడు వీడియో తీయడానికి. సో ఇది ఖాళీ డబ్బా, ఏం లేదు ఇందులో. అండ్ ఇవి నేను ఊటీ నుంచి తీసుకొచ్చిన శారీస్. అసలు ఎంత కాస్ట్ ఉందంటే ఇక్కడ. ఇది మా అమ్మ కోసం తీసుకున్నాం. ఇది అరౌండ్ 2500 ఏమో పడ్డది. ఇలా ఉంది డిజైన్ అంతా, ఇలా వచ్చి ఇక్కడేమో ఇలా వచ్చింది. వాళ్ళు అసలు ఏం చెప్పారేమో, సంథింగ్ బనానా ట్రీస్, అందులోంచి సంథింగ్ ఏదో దారాలు చేసి ఏదో చేస్తామన్నారు, కానీ అక్కడ ఏం అర్థం అవ్వలేదు. వాళ్ళు చెప్పిన దానికి కన్విన్స్ అయిపోయి తీసుకునేసా. ఇది 2500 అట. మా అమ్మ చూసాక ఏమంటదో. అండ్ ఇంకొకటేమో నా కోసం తీసుకున్నా. ఇది 4000 ప్యూర్ మైసూర్ శారీ. అది ఊటీలో తీసుకున్నా, ఇదేమో మైసూర్లో తీసుకున్నా. చూడండి ఇలా వచ్చింది, ఓన్లీ మొత్తం ప్లెయిన్, అంతా ప్లెయిన్ వచ్చింది. అండ్ ఇది కొంగు, అండ్ బ్లౌజ్ కూడా పింకే ఉంది. ఇది మా అక్క పెళ్ళి కట్టుకుంటా. 4000 అట. అని బాగుంది. ఇది మైసూర్లో తీసుకున్నా, అది ఊటీలో తీసుకున్నాం. క్వాలిటీ అయితే బాగుంది. ఇది 4000 వర్తే, కానీ అది 2500 పెట్టాము. ఇవి అది వర్తి కాదేమో అనిపించింది తీసుకున్నాక. ఇది తీసుకున్నాక దాని గురించి అలా అనిపించింది. ఇట్స్ ఓకే, తీసుకునేసాము ఏదో గుర్తుగా. బాగుంది. ఇదైతే కలర్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, నైస్. యా, కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. మా అక్క పెళ్ళి ఉంది త్వరలో, అప్పుడు కట్టుకుంటా కంపల్సరీ. ఇది కూడా ఇంకోసారి మొన్న ఆన్లైన్లో సంథింగ్ కూడా నచ్చితే పెట్టుకున్నాం. ఇది కొంచెం తక్కువే పడ్డది, అంత కాస్ట్ ఏం పడలేదు.
అరౌండ్ 1000 బిలోనే అనుకుంటా ఇవి. యా, ఈ డిజైన్స్ అవి క్లాత్ కాటన్ లా ఉంది, సో కొంచెం బాగా నచ్చి తీసుకునేసా. దీనికి అది కొంగు ఇలా వస్తుంది, ఇలా ఉంది అది. దీని మీద ఈ కలర్ బ్లౌజ్ కుట్టించుకోవాలి, సో బాగుంటుంది. ఇది కూడా మేబీ దసరాకి అనుకుంటున్నా, చూద్దాం, విల్ సీ. ఇంకా ఇదేమో హెయిర్ డ్రైయర్. పెట్టుకున్నా కానీ అసలు వాడకండి, ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతున్నాయి వేస్ట్ అసలు తీసుకొని. ఇది కూడా అరౌండ్ 1500 ఏమో పడ్డది, కానీ వేస్ట్ అసలు తీసుకొని. ఇది యూజ్ చేసా నేను కొన్ని రోజులు, బట్ ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది, సో డోంట్ యూస్. అలా ఇది యూజ్ చేస్తే ఇంకెక్కువ హెయిర్ ఫాల్ అవుతున్నట్టు అనిపించింది నాకు, సో వాడడం మానేసాను. మనీ వేస్ట్, అన్ని వేస్ట్ చేయడానికి ఫస్ట్ ఉంటాం మనం. ఈ డ్రెస్సెస్ నేను షార్ట్ తీసి పెట్టా, అసలు చాలా అంటే చాలా. యాక్చువల్గా వీటి కోసం నేను ఫ్యాషన్ ఫ్యాక్టరీకి వెళ్ళా, అక్కడేమో నా సైజే లేదు, అసలు ఎక్సెస్ లేదట, ముందు ఎస్ నుంచే ఉన్నాయి అంతా. అసలు ఎంత బాగుందో క్వాలిటీ అది అంతా. డ్రెస్ అయితే ఇంకా ట్యాగ్ కూడా తీయలేదు, మొన్న చూసా వేసుకొని, చాలా బాగా సెట్ అయింది. క్లాత్ అయితే ప్యూర్ కాటన్ లా ఉంది. ఇది స్కూల్ యూనిఫామ్ ఆ క్లాత్ లా అనిపించచ్చు, కానీ రియల్ గా చూస్తే చాలా బాగుంది. అక్కడ చూసి నచ్చి అక్కడ సైజ్ లేదని ఆన్లైన్ లో వెతికి మరి పెట్టుకున్నా. ఇది చాలా ఐ లైక్ దిస్. అవా ఇది ఇంకో డ్రెస్. ఈ 2 డ్రెస్సెస్ షార్ట్ చేసి పెట్టాను నేను. ఇది కూడా అవి రెండు అక్కడ నచ్చాయి చాలా బాగా, సో ఆన్లైన్ లో వెతికి మరి పెట్టుకున్నా. అక్కడ సైజ్ లేదు, అది సైజ్ కూడా ఏదైనా అడ్జస్ట్ చేయించుకుందా అనుకున్నా గానీ డ్యామేజ్ అయి ఉన్నాయి అవి, సో తీసుకోలేదు. అక్కడ ఆన్లైన్ లో వెతికి పెట్టేసుకున్నా. ఇది కూడా చాలా బాగుంది. అజియో నుంచి తీసుకున్నా ఇవి రెండు. అరౌండ్ 800 మేబీ 800 పడ్డది అనుకుంటా ఒక్కొక్కటి. అండ్ ఇది ఊటీ నుంచి తీసుకొచ్చామన్నా. ఎంత 2000 ఏమో అన్నారు, లాస్ట్ కి 1500 ఏమో ఇచ్చారు అడిగితే. శాండిల్ ఫెయిర్నెస్ ఫేస్ ప్యాక్ అట. ఇంకెంత ఫెయిర్నెస్ కావాలి నాకు అసలు, ఎందుకు అంత పెట్టి తీసుకున్నానో ఏమో. 1500 అట. దాని వల్ల ఏమైనా బ్రాండెడ్ ఐటమ్ తీసుకుని ఉంటే బాగుండు. వాడిన ఒక 2-3 డేస్ ఏమో పెట్టిన, స్మెల్ బాగుంది. కానీ 1500 అంటేనే చూద్దాం, వాడి ఇక యూస్ఫుల్ అయితే చెప్తాను నేను మళ్ళీ. అండ్ ఇంకొకటి ఇదేదో లిప్ బామ్ బీట్రూట్ ది. అక్కడ మేము టీ ఫ్యాక్టరీకి వెళ్ళాం, అది ఇంకా పెట్టలేదు నేను వీడియోస్, వ్లాగ్ పెడతా తొందరలో. అక్కడ తీసుకున్నాం బీట్రూట్ లిప్ బామ్ అట. బాగుంది పెట్టుకుంటే, స్మెల్ సంథింగ్ వేరేలా వస్తుంది, కానీ ఇక అంత మనీ పెట్టి తీసుకునేది అరౌండ్ 200 ఏమో పడ్డది. ఇక మనీ పెట్టి తీసుకున్నాం కదా, వాడేయాలి. సో ఇవన్నమాట నేను ట్రిప్ కోసం. ఇంకా థర్మల్స్, గ్లౌజెస్ అవి ఆర్డర్ పెట్టా, కానీ బ్యాగ్ లో ప్యాక్ చేసా, సో అవి చూపించలేదు. ఓకే, గెస్ చేయండి ఏ ట్రిప్కి వెళ్తున్నాను. అవన్నీ థర్మల్స్, గ్లౌజెస్, జాకెట్స్ అవి పెట్టుకొని ఎవరైనా గెస్ చేయగలరా ఏ ట్రిప్కి వెళ్తున్నాను. లైక్ ఇవన్నమాట నేను ఆర్డర్ పెట్టుకున్నా. ఇంత సంత ఇప్పుడు ఓపెన్ చేసా. అందులో ఈ చెప్పులు ఇంకా బ్యాగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకా ఈ 2 డ్రెస్సెస్ కూడా, అని ఎక్కువ కాస్టే అనుకుంటా. అంటే నేను అలా అనుకుంటున్నా, మీకు తక్కువ కావచ్చు మేబీ. అరౌండ్ 1800-2000 పడ్డది బ్యాగ్. బయట ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఎంత 150-300కి వస్తుంది, బట్ క్వాలిటీ ఇంత ఉండదు అనుకోండి. యా, దిస్ ఈస్ ద ఫైనల్. సో ఇక నేను బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి, రేపే నేను ట్రిప్కి వెళ్ళేది. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.